తలసరి విద్యుత్ వినియోగం ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో ఇంధన శాఖకు చాలా ప్రాముఖ్యత ఉందని, వికసిత్ భారత్గా వేగంగా అడుగులు వేస్తున్నామని సీఎం అన్నారు. సరికొత్త నైపుణ్యాలు నేర్చుకుంటేనే ప్రపంచంతో పోటీ పడగలమని, నైపుణ్యాలు నేర్చుకునేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. కృష్ణా జిల్లా పోరంకిలోని మురళీ రిసార్ట్స్లో ఊర్జా వీర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊర్జా వీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సరికొత్త నైపుణ్యాలు నేర్చుకుంటేనే ప్రపంచంతో పోటీ పడగలమని, నైపుణ్యాలు నేర్చుకునేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. విద్యుత్ రంగంలో ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. 1998లో విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. ఆ రోజు రైతులు, పారిశ్రామికవేత్తలు, ఇళ్ల యజమానులు అనేక ఇబ్బందులు పడేవారని తెలిపారు. 2004 నాటికి మనం మిగులు విద్యుత్ దశకు చేరుకున్న ఎల్ఈడి ట్యూబ్లైట్లు ఇచ్చి గ్రామాల్లో వెలుగులు నింపామని అన్నారు. మేము తీసుకున్న చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ శాఖకు అనేక అవార్డులు వచ్చాయని చెప్పారు. 1,00,000 మంది ఊర్జా వీర్లు కావాలని భావించామని అన్నారు. 15 రోజుల క్రితం పిలుపునిస్తే వారంలో 12,000 మంది ఊర్జా వీర్లుగా నమోదు చేసుకున్నారని తెలియజేశారు. మామూలుగా ఇంతవరకు మనం చూస్తే ఇప్పుడు అందరం కరెంట్ ఉంది కాబట్టి వెలుగుల్లో ఉన్నాం. ఒక్క నిమిషం కరెంటు పోతే మళ్లీ చీకటి వస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా సరే తలసరి విద్యుత్ వినియోగం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే అది ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నం. ఎంత కరెంట్ ఎక్కువ వాడుతున్నామంటే అంత ఎక్కువ తలసరి ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఇండికేషన్. అందుకే ఇంధన రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనకు దైనందిక కార్యక్రమాలు దేనికైనా సరే పవర్ లేకపోతే ఏది జరగదు. ఒక లైటింగ్ కావచ్చు, ఒక ఇంటికి కావలసిన పరికరాలు, ఫ్యాన్ కానీ, ఏసీ కానీ, ఇంకొక పక్క ఒక వ్యవసాయానికి కానీ, ఇంకా రాను రాను మీరు చూస్తే పరిశ్రమలు కానీ, కమర్షియల్ కానీ, ఇంకా మళ్లీ రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు పవర్ అనేది చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, దూరదృష్టితో కొన్ని ఆలోచన చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. నేను కూడా ఆ ఇబ్బందిని ఒకసారి ఫేస్ చేశాను. 98లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను. దేశంలో ఎవరో అప్పుడు సాహసం చేయలేదు. నేడు మనం ఒక కొత్త శకం కూడలిలో ఉన్నామని, సుస్థిర ఇంధన సామర్థ్యం, ఆర్థిక సాధికారత అనేవి ఇకపై కేవలం ఆకాంక్షలు కావని, గొప్ప వాస్తవాలని కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. ఊర్జా వీర్ కార్యక్రమం ప్రజల కోసం నడిచే ఒక విప్లవమని, ఇది మెరుగైన ఉపకరణాలకు అప్గ్రేడ్ చేయడం మాత్రమే కాదు, ఈ చొరవ కొత్త ఆర్థిక అవకాశాలను తెరుస్తుందన్నారు. కృష్ణా జిల్లా పోరంకిలోని మురళీ రిసార్ట్స్ కన్వెన్షన్లో కేంద్ర విద్యుత్ శాఖ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఏపీ ఇంధన సామర్థ్య కార్యక్రమం ఊర్జా వీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైనమిక్ ఉజ్వల భవిష్యత్తుకు ఓ మంచి ఆలోచన చేసే రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. పురోగతి, నవ ఆవిష్కరణల సారథి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు పలికిన స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ప్రారంభించుకున్న ఈ 3 కార్యక్రమాలు ప్రతి పౌరుణ్ణి ఉజ్వల, హరిత శోభ, సుసంపన్నమైన భవిష్యత్తు దిశగా నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. ఊర్జా వీర కార్యక్రమం ప్రజల కోసం నడిచే ఒక విప్లవమని, ఇది మెరుగైన ఉపకరణాలకు అప్గ్రేడ్ చేయటం మాత్రమే కాదు, ఈ చొరవ కొత్త ఆర్థిక అవకాశాలను తెరుస్తుందని అన్నారు. శక్తి వినియోగాన్ని తగ్గించడానికి, విద్యుత్ బిల్లుల భారం తగ్గించడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. So many initiatives to drive the state, ऐसे नए नए प्रयोग किए, वी आर वेरी मच इम्प्रेस्ड बाय दैट. और उसी नाते से आज भी ये जो मेरा कार्यक्रम यहाँ बनाया गया, हालांकि मेरा डिपार्टमेंटल प्रोग्राम यहाँ था जस्ट टू रिव्यू द प्रोग्राम ऑफ एनर्जी सेक्टर एंड अर्बन हाउसिंग, लेकिन जब ये सुना कि इस प्रकार का एक एनर्जी एफिशिएंसी का प्रोग्राम ऊर्जा वीर नाम से आज जो लॉन्च किया जा रहा है, I was very much enlightened with this program and I confirmed my visit to this program. इसलिए आज के इस प्रोग्राम की जो मुख्य विशेषताएं आप लोगों ने सुनी है, ये एक एनर्जी सेविंग. वैसे तो हम जानते हैं कि सेविंग जो है ये हमारा
बहुत ही ट्रेडिशनल एक नेचर है हमारे समाज का। सेविंग ऑफ मनी, सेविंग ऑफ वाटर, सेविंग ऑफ फॉरेस्ट, सेविंग ऑफ एनवायरनमेंट, सेविंग इज द बेसिस फॉर रेनी डेज। ఆధునిక సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృత్రిమ మేధా రంగంలో అంతర్జాతీయంగా వచ్చే మార్పులకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తామని తెలిపారు. ఇందుకోసం కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలను ప్రక్షాళన చేసి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యలో లోపాలున్నాయని, డిగ్రీ చదివినా ఉద్యోగాలు రాకపోవడానికి అవే కారణమని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించే చర్యలు చేపట్టామని చెప్పారు. నైపుణ్య గణన ప్రాజెక్టు ద్వారా యువతకు అవసరమైన శిక్షణ అందించవచ్చని అన్నారు. ఏయూ పునర్వైభవానికి పూర్వ విద్యార్థులు కృషి చేయాలన్నారు. అకాడమిక్, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు కీలక స్థానాల్లో ఉన్నవారు ముందుకు రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. While Andhra University has made incredible contributions to the world of education, it is undeniable that the standards and reputation of these great institutions have seen a decline in recent years. NIRF University rankings declined from 16th in 2019 to 25th in 2024. Similarly, in the overall category, we slipped from 29 to 41. This is a sobering reality that calls for a collective action from all of us who hold this university close to our heart. I strongly believe that the theme for today's meeting should be rebuilding the glory of Andhra University, as it is both timely and significant. To restore Andhra University to its rightful place as a premier institution of higher learning, we all must come together as a community with unwavering resolve and shared vision. ప్రభుత్వ బడులను మరింత అభివృద్ధి చేయడంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యా బోధన చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్తో స్కూళ్లలో పోల్చితే ప్రభుత్వం పాఠశాలలకు చెందిన విద్యార్థులు విద్య, క్రీడా, సాంకేతిక రంగాలలో అద్భుతంగా రాణిస్తున్నారని తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగుకు కలెక్టర్ లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత కలెక్టర్కు పాఠశాలల ఉపాధ్యాయ బృందం ఘనంగా స్వాగతం పలికింది. ఆ తర్వాత ఆయన నేరుగా విద్యార్థుల వద్దకు వెళ్లి పాఠశాలలో విద్యా బోధన, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలలో మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్ నుంచి కలెక్టర్ లక్ష్మీశ గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించి పిల్లల యోగక్షేమాలు, విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే దాతల సహకారంతో నిర్మించిన మరెడ్డి సీతారామమ్మ సైన్స్ ల్యాబొరేటరీని పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో అందరి అభిప్రాయాలను స్వీకరించి అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు విద్యా ప్రమాణాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 939 పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించినట్లు తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమ పిల్లల చదువు, క్రమశిక్షణ, వారిలో ఉన్న ప్రతిభను తెలుసుకునేందుకు తల్లిదండ్రులు తరలి రావడం చరిత్రలో ఇదే తొలిసారని అందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఏ విధంగా ఉన్నత ప్రమాణాలతో బోధిస్తున్నారనే విషయం తెలుసుకునేందుకు ఇటువంటి మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఈ తరహా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. హైస్కూల్కు హాకీ లెజెండ్ మేజర్ ధ్యానచంద్ పేరుతో విద్యాశాఖ ప్రదానం చేసే స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ రావడం విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే క్విజ్లోనూ, సాంకేతిక పరిజ్ఞానంలోనూ నాసా నుంచి బహుమతులు రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. వాళ్ళని క్లాస్లో చూసే టీచర్స్కి తెలుసు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమున్నాయి. ఈ విషయంలో కూడా మీకు అవేర్నెస్ తీసుకురావడానికి, చైతన్యం కల్పించడానికి ఈ కార్యక్రమం ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడే చూస్తున్నాను పిల్లలకి మొత్తం హోలిస్టిక్ రిపోర్ట్లో సో వాళ్ళ మార్క్స్ అంటే వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్, ఆధార్ కార్డు కాకుండా వాళ్ళు ఎన్ని రోజులు క్లాస్ అటెండ్ అయ్యి ఉన్నారు ప్రతి నెలలో, వాళ్ళు ఏమైనా అబ్సెంట్ అయ్యింటే కూడా అక్కడ రాస్తున్నారు. అట్లాగే వాళ్ళు ఎన్ని మార్క్స్ తీసుకున్నారు పోయిన టెస్ట్లో,
అట్లాగే అది కాకుండా వాళ్ళకు ఏమేమి హాబీస్ ఉన్నాయి, అభిరుచులు ఏమున్నాయి. సో వాళ్ళు కొంతమంది ఏమో స్పోర్ట్స్లో ఉన్నారు, కొంతమంది ఏమో మ్యూజిక్స్లో ఉన్నారు, కొంతమంది ఇప్పుడే చూడండి మన టీచర్స్ చెప్తున్నారు ఆస్ట్రోనాట్స్ ఇంట్రెస్ట్, వాళ్ళ స్పేస్ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి. సో దేశంలోనే కొంతమందికి అటువంటి అవకాశం దొరుకుతుంది. సో నాసా ద్వారా జరిగిన ఒక పోటీలో మన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా వచ్చిందంటే సో ఎంత మంచి టాలెంట్ ఉంది, మీకే తెలియదు అది. సో మీ పిల్లలు ఎంత మంచి టాలెంట్ ఉన్నాయని అది టీచర్స్కి తెలుసు. గృహ నిర్మాణం, పురపాలక మరియు పట్టణాభివృద్ధి, ఇంధన రంగాలకు సంబంధించి ఏపీకి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల, ఇంధనాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. గృహ నిర్మాణ, పురపాలక మరియు పట్టణాభివృద్ధి, ఇంధన రంగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రశంసించారు. విజయవాడలోని నోవాటెల్లో స్టేట్ హౌసింగ్, ఎనర్జీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల, ఇంధన శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరు కాగా ఆయా శాఖల పనితీరు, రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరు చాలా బాగుందని అన్నారు. గృహ నిర్మాణ, పురపాలక మరియు పట్టణాభివృద్ధి, ఇంధన రంగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రశంసించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఫుల్ సపోర్ట్ ఉంటుందని ఖట్టర్ భరోసా ఇచ్చారు. రాష్ట్ర మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పీఎంఏవై అర్బన్ 2కి శ్రీకారం చుట్టామని అన్నారు. పీఎంఏవై యు హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని కోరారు. గత ప్రభుత్వం లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను పట్టించుకోలేదని తెలిపారు. దీంతో చాలా మంది ఇప్పటికీ గృహప్రవేశానికి నోచుకోలేకపోతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి పార్థసారథి ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి పి నారాయణ మాట్లాడుతూ విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి గతంలోనే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిగాయని తెలియజేశారు. అలాగే అమృత్ 2 పథకం పనుల కొనసాగింపునకు సహకరించాలని, గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అమృత్ పథకం పనులకు నోచుకోలేదని అన్నారు. మంత్రి నారాయణ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను మంత్రులు కొలుసు పార్థసారథి, పి నారాయణ, గొట్టిపాటి రవికుమార్ జ్ఞాపిక దుశ్శాల్వతో ఘనంగా సత్కరించారు. Layout format, and in some layouts there are nearly 30,000 houses in 2-3 layouts. So for this we are finding short of funds for creating infrastructure. Sir. Though we have constructed the houses, because of no infrastructure like water supply, roads, electricity, we have tied up with the other PFC, sir. But drinking water and roads, because of no roads and no water, people are not coming into the houses which are completed, and people are not coming forward to take up and complete the houses. And many houses are left in the middle, sir. So for that, and Amrut, they are planning because these houses are being constructed by the housing department of the government of AP, and most of the Amrut projects are being led by the municipal administration. Now, when they plan the Amrut by municipal administration, they are taking care of the habitation in the municipal areas. But here in these colonies, infrastructure is required. Otherwise, the funds which we are giving in for housing, that also to some extent may go, unutilized. This as a special case, you have to kindly design a project for housing purpose. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా నగరంలో క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి పరిచి క్రీడాకారులకు మంచి అవకాశం కల్పించాలని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నగర అభివృద్ధికి కేంద్రం నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా సహకరిస్తామని తెలిపారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలపై విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, సంబంధిత శాఖాధిపతులతో శనివారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నగరంలో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి పరచాలని, ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా నగర అభివృద్ధికి కేంద్రం నుండి
ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా సహకరిస్తామని తెలిపారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో గల కొండ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కృష్ణలంక కరకట్ట, వీధి వ్యాపారస్తుల సమస్యలను వివరించి వాటిని త్వరగా పరిష్కరించాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రజల క్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు విజయవాడ నగరపాలక సంస్థ ఎప్పుడూ తోడు ఉంటుందని, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపిన సమస్యలను అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుని ఆ సమస్యలు త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆదేశించారు. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణ చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం సంతోషకరమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. సౌర విద్యుత్ ఒప్పందాల్లో చేతులు మారిన 1,750 కోట్ల ముడుపులపై విచారణ ఏదని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో శనివారం ఆమె ప్రశ్నించారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ అదానీ అక్రమ ఒప్పందంపై ఎందుకు పెట్టలేకపోతున్నారు? అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా? మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత ప్రభుత్వానిది కాదా? ఈ ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ జరిపించాలని డిమాండ్ చేశారు. విజయవాడ కృష్ణా నదీ తీరాన దుర్గాఘాట్ కృష్ణవేణి సంగీత నీరాజనం పేరిట రెండో రోజు శనివారం నిర్వహించిన కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖ సంగీత కళాకారుల గానామృతం అలరించింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో గాయకులు శ్రీనిధి, తిరుమల శిష్య బృందం, సాత్విక్ మోహన్, ఆకురాతి కోదండ రామయ్య సంప్రదాయ గీతాలు పలువురిని ఆకట్టుకున్నాయి. విజయవాడ కృష్ణా నదీ తీరాన దుర్గాఘాట్ కృష్ణవేణి సంగీత నీరాజనం పేరిట రెండో రోజు శనివారం నిర్వహించిన కార్యక్రమంలో నగరానికి చెందిన ప్రముఖ సంగీత కళాకారుల గానామృతం అలరించింది. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవో రామారావు మాట్లాడుతూ దేశం గర్వించే విధంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం కళాభిమానుల మనసు దోచిందని చెప్పారు. భారతదేశంలో నెలకొన్న వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని, సంప్రదాయ కళలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో గాయకులు శ్రీనిధి, తిరుమల శిష్య బృందం, సాత్విక్ మోహన్, ఆకురాతి కోదండ రామయ్య సంప్రదాయ గీతాలు పలువురిని ఆకట్టుకున్నాయి. డి రాఘవాచారి, మోదుమూడి సుధాకర్, త్యాగరాజ కృతులు సంగీత ప్రియులను అలరించాయి. చెన్నైకి చెందిన మాలా చంద్రశేఖర్ ఫ్లూట్ వాయిద్యం, జేఎస్ శ్రీరం శిష్య బృందం నామ సంకీర్తన, జె సావిత్రివి ఆకట్టుకున్నాయి. అనంతరం సంగీత కళాకారులను కార్యక్రమ నిర్వాహకులు సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. పర్యాటక శాఖ మరియు దేవాదాయ శాఖ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించమని మాకు ఆదేశాలు ఇచ్చింది. మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలకు ఈ మధ్యన శ్రీకారం చుట్టడమే కాకుండా సంగీత, సాహిత్య, భక్తి పరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడానికి కృత నిశ్చయంతో ఉన్నారు. మరి ఇటువంటి కృష్ణమ్మ చెంత, కనకదుర్గమ్మ పాదాల చెంత కృష్ణవేణికి ఈరోజు ఇందాక కీర్తనలో చెప్పినట్టుగా ఆమెను సంగీతంతో అర్పించాము. మరి ఆ సంగీత గంధాన్ని ఆమెకు అర్పించి సంగీత తిలకాన్ని, అలాగే సంగీతంతోనే మంచి చేలాన్ని ప్రతిరోజు అమ్మవారికి వస్త్రం ఇచ్చి మేము హారతి ఇస్తాం. ప్రతిరోజు సాయంత్రం కృష్ణవేణి హారతులు ఇక్కడే జరుగుతున్నాయి, మీ పక్కనే జరుగుతున్నాయి. బహుశా ఈరోజు ఈ సంగీత హారతి వల్ల అమ్మవారు చాలా సంతోషించి ఉంటారని, పులకించి ఉంటారని నేను భావిస్తున్నాను. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. విద్యార్థులు వివిధ రకాల డాన్సులు, పాటలతో, వేషాలతో సందడి చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు అతిథులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ గుణదల్లో ఉత్సాహభరితంగా జరిగాయి. తొలుత స్కూల్ కరస్పాండెంట్ సుమన్ త్యాగరాజన్, మౌనికా సుమన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల డాన్సులు, పాటలతో, వేషాలతో అలరించారు.
ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ కె రమాభారతి మాట్లాడుతూ సుమారు 7,000 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో తమ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని అన్నారు. తాము విద్యతో పాటు ఇతర అంశాల్లో కూడా ముందుంటామని చెప్పారు. 23-24 సంవత్సర సిబిఎస్ఈ బోర్డు పరీక్షల్లో 500కు గాను 490 మార్కులు సాధించిన భార్గవి పాల్కు గోల్డ్ మెడల్ ప్రదానం చేశామని, అలాగే వివిధ సబ్జెక్టుల్లో 100కు 100 సాధించిన 16 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేసినట్లు తెలిపారు. అలాగే 4 గోల్డ్ మెడల్స్ను అకాడమిక్లో తమ విద్యార్థులు సాధించారని గుర్తు చేశారు. నాట్ ఓన్లీ అకాడమిక్ ఎక్సలెన్స్ కోసం మాత్రమే కాకుండా ఈక్వల్ ఇంపార్టెన్స్ కోకరిక్యులర్ కాంపిటీషన్స్ కానీ ఎవ్రీ వీక్ యాక్టివిటీస్ చాలా జరుగుతుంది. హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్తో మేము లెసన్స్ టీచ్ చేస్తాము. ఆల్మోస్ట్ 100% క్లాస్ రూమ్స్కి డిజిటల్ ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ ఆల్మోస్ట్ విజయవాడలో విజయవాడలో చుట్టుపక్కల ఎక్కడ ఏ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటే కూడా దాదాపు వారంలో ఒక 4 to 5 days పిల్లల్ని విద్యార్థుల్ని కాంపిటీషన్స్కి పంపిస్తాము. ఎవ్రీ ఇయర్ 350 నుంచి 400 పైగా ఇంటర్ స్కూల్, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ విన్నర్స్ మా విద్యార్థులు నిలుస్తూ ఉన్నారు. ఈవెన్ ఈ టాప్ సిబిఎస్ఈ ర్యాంకర్స్కి మాత్రమే కాదు, మన దాదాపు సైన్స్, స్పోర్ట్స్, కోకరిక్యులర్ యాక్టివిటీస్లో స్టేట్ లెవెల్ విన్నర్స్, నేషనల్ లెవెల్ విన్నర్స్గా బహుమతులు తెచ్చుకున్న 13 మంది విద్యార్థులకి కూడా ఇవాళ గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయటం జరిగింది. ప్రాంగణ ఎంపికల్లో కేఎల్ విశ్వవిద్యాలయ విద్యార్థులు మరోసారి సంచలనం సృష్టించారని ఉపకులపతి పార్థసారథి వర్మ తెలిపారు. ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 617 మంది విద్యార్థులు ఎంపికయ్యారని వెల్లడించారు. తమ వద్ద చదివిన ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ వచ్చేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. విజయవాడ నగరంలోని కేఎల్ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉపకులపతి పార్థసారథి వర్మ మాట్లాడుతూ ఈ ఏడాదిలో 2,300 మంది విద్యార్థులు ప్రాంగణం ఎంపికల ద్వారా కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐబీఎం వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారని తెలిపారు. తమ వద్ద చదివిన ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ వచ్చేలా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతి పేరెంటు అంటే లో క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి హై ఇన్కమ్ గ్రూప్ ఉన్న ప్రతి పేరెంట్ కూడా ఆలోచించేది ఒకటే, వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ సెటిల్ అవ్వటం. సెటిల్ అవ్వాలంటే మంచి ఉద్యోగం, ఆస్తులున్నా అంతస్తులున్నా సరే అవేవి కాకుండా ప్లేస్మెంట్ మంచి కంపెనీలో సెలెక్ట్ అయితే మా అబ్బాయి మా అమ్మాయి చాలు అనుకుంటున్న పేరెంట్స్కి ఇది కేఎల్ యూనివర్సిటీ అనేది ఒక వరం లాంటిది. అలాంటి యూనివర్సిటీలో చదివితే ఇలాంటి ఉద్యోగాలు వస్తాయి అనేది ఈ రోజున మరొకసారి ప్రూవ్ అయింది. ఈ దానికి సంబంధించిన ప్రతి విద్యార్థులకి ఈ సెలెక్ట్ అయిన ప్రతి విద్యార్థులకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మాకు ఈ విధంగా సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే ఈ ప్లేస్మెంట్కి సంబంధించిన కంపెనీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరొకసారి యూనివర్సిటీ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాం. యూనివర్సిటీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ డీన్ ఎన్బివి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా ప్రాంగణ ఎంపికల్లో విజయం సాధించేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను విశ్వవిద్యాలయానికి అనుసంధానం చేస్తున్నామని వివరించారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ జె శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ లేదా ఏదైనా డిగ్రీ చదివిన విద్యార్థికి వారి మొదటి సంవత్సరం నుంచే ప్లేస్మెంట్స్కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ఈ అన్నిటికి మేజర్గా మా ప్లేస్మెంట్ డిపార్ట్మెంటు, అలాగే మా ప్లేస్మెంట్ కోఆర్డినేటర్సు, డిపార్ట్మెంట్ హెచ్ఓడీసు, ఫ్యాకల్టీ అందరూ కూడా ఒక కృషి ఈ సక్సెస్ని మీట్ అవడానికి కారణం అని తెలియజేసుకుంటూ, ఈ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ఈ డెఫినెట్గా ఈ డెసిషన్ పీరియడ్లో ఇంత నంబర్ని అచీవ్ చేయడం అనేది చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేనేజ్మెంట్ యొక్క విజన్ దీనికి మేజర్ కారణం అని తెలియజేసుకుంటూ ఈ అందరినీ అభినందించడం జరిగింది. ఇంజనీరింగ్తో పాటు ఎంహెచ్ఎస్ డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఎంబీఏ, బీబీఏ, బీకామ్, ఫార్మసీ, అగ్రికల్చరల్, బీఎస్సీ వీటిల్లో కూడా చాలా అగ్రెసివ్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయండి. ప్రతి సంవత్సరం లాగానే లాస్ట్ 20 yearsగా మేము 100% ప్లేస్మెంట్స్ పిల్లలకి ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి ఇస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అతి త్వరగా మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాం. దీనికి అందరికీ కారణం ఏంటంటే మా అకాడమిక్ సిస్టము, మా ట్రైనింగ్ డివిజను, మా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మాకు ప్లేస్మెంట్స్ మ్యాక్సిమం అవడానికి చాలా చాలా దోహదపడుతున్నాయి. సో అందరికీ కూడా చాలా ధన్యవాదాలు.
ప్రముఖ సింగర్ సిద్రామ్ లైవ్ పర్ఫార్మెన్స్ షోను ఫిబ్రవరి 8వ తేదీన విజయవాడలో వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధినేత నవీన్ తెలిపారు. లైవ్ షోలో నగరవాసులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బందర్ రోడ్లోని ఓ హోటల్లో శనివారం సింగర్ సిద్ శ్రీరామ్ లైవ్ షో బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వేగా జ్యువెలర్స్ అధినేత నవీన్ మాట్లాడుతూ లైవ్ షో కోసం సంవత్సరం నుంచి శ్రేయస్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. లైవ్ షోలో నగరవాసులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన విజయవాడ రావటం, ఈ ప్రోగ్రాం ఫిబ్రవరి 8న ఇక్కడ కండక్ట్ చేయటం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇక్కడ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను ఆశిస్తున్నాను. సింగర్ శ్రీరామ్ మాట్లాడుతూ తాను తమిళమైన తెలుగులోనే హిట్స్ ఉన్నాయని, నువ్వంటే నా జతగా సాంగ్ తన ఫేవరెట్ అని తెలిపారు. మ్యూజిక్ తన లైఫ్ అని, రామానుజం తన గురువు అని 2019లో కర్ణాటకలో లైవ్ కాన్సెప్ట్ చేశానని ఆయన పేర్కొన్నారు. రొమాంటిక్ సాంగ్స్ చాలా పాడారని, జానపద పాటలు ఎక్కువగా పాడాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. లైవ్ షో ఏర్పాటు చేస్తున్న వేగా జ్యువెలర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. విజయవాడతో తనకు ఎంతో అనుబంధం ఉందని, అందుకే షో చేస్తున్నట్లు తెలిపారు. I'm very excited to be here. My first big show in Vijayawada, that too with Shreyas Live, and I've really loved this city for a long time. Came here for the first time in 2019, but this is my first time really spending time here and performing. Can't wait for Feb 8th. All my Telugu hits will be singing. I'll come with my whole band, and I can't wait to meet all the beautiful people of Vijayawada and sing every song. It's going to be 3 hours of non-stop music, and I can't wait. Very much looking forward. ఈ కార్యక్రమంలో శ్రేయస్ లైవ్ ఈవెంట్ ప్రతినిధి విష్ణు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.